ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, ప్లాన్డ్గా ఉంది, జగన్ విధ్వంసం చేస్తే నేను దారికి తెచ్చానని. మరి ఇంకా దుస్థితి ఎందుకుంది? 40 రూపాయలు ఇవ్వడానికి నీకేం బాధ? ఇవ్వచ్చు కదా. వీళ్ళే రాశారు కదా, వీళ్ళ పత్రికల్లోనే ఆర్థిక పరిస్థితి అద్భుతం చేశారు చంద్రబాబు అని. మరి 40 రూపాయలు ఇవ్వడానికి ఏం బాధ? అది సమస్య. ఒకవేళ ఇది కేంద్ర నిర్ణయాన్ని ధిక్కరించినట్టు ఏమన్నా అవుతుందా? రేపు పొద్దున్న దీని మీద ఏమన్నా ప్రకటన విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పార్లమెంట్ లోనే చెప్పారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడతా మంచి బిల్లే కానీ కాకపోతే మేము రెవెన్యూ లోడుతో ఉన్న రాష్ట్రం, తట్టుకోవడం కష్టం కాబట్టి మీరు భరించండి అని అడుగుతున్నారు. నిన్న చంద్రబాబు గారు అదే ఉండొచ్చు ఢిల్లీ. అలాగే ఏపీకి సెపరేట్ ఎగ్జామ్షన్ ఉంటుందా? ఇస్తారా? చెప్పలేము. అంటే సెపరేట్ ఎగ్జామ్షన్ ఏమి ఇవ్వరు, ఫండింగ్ వేరేగా ఏమైనా ఇవ్వచ్చునేమో. అది కాకపోతే పథకం మరుగున పడకుండా తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర అందా రాష్ట్ర అందా సార్? ఇప్పుడు ఇద్దరిది ఉంటది. డబ్బులు కావాలంటే తీసుకోవడం, వద్దనుకుంటే వదిలేయటం. కార్యకర్తలు బతికేస్తూ చాలా మంది దిగు స్థాయి కార్యకర్తలు ఇటుతోనే. అది ఇప్పుడు అంటే గ్రౌండ్ లెవెల్లో కొంత డెవలప్మెంట్ కూడా దీని వల్ల జరుగుద్ది సార్ గ్రామాల్లో చాలా వరకు. చాలా జరుగుతుంది ఇలాంటి పథకాల వల్ల. ఆగిపోతే అది ఖచ్చితంగా ఇబ్బందే మరి భవిష్యత్తులో. రైట్, చూద్దాం. మొత్తానికి ఉపాధి